హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది పేజ్ ఆఫ్ ఉషా. అందరూ ఎలాగున్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారు కదా. లాస్ట్ వీడియోలోనే గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలో తెలుసుకున్నాం కదండి. ఈ రోజు గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వలన ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామండి. ఓకేనండి, రెండు గోధుమ గడ్డి జ్యూస్ ఎలా చేయాలో చెప్తాను. చూసారు కదండి, గోధుమ గడ్డి ఒకే లెవెల్లో పెరిగింది కదా. దీన్ని ఒకే లెవెల్లో 2 అంగుళాల ముక్కల సైజు కట్ చేసుకున్నామండి. మిగిలింది ఉంటుంది కదా, అది మళ్ళీ పెరుగుతుందండి, మరొకసారికి సరిపోతుంది. చూపించాను కదండి, ఎలాగో ఆ గడ్డిని కట్ చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేసి జ్యూస్ చేసుకొని తాగటం వలన ఏం ఉపయోగాలో తెలుసుకుందామండి. ఓకేనండి, ఇదిగోటండి ఈ గోధుమ గడ్డి. ఇది క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగాను 2-3 సార్లు. చేసుకోవాలండి, 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలండి. మట్టిలో పెరుగుతుంది కదండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నీట్గా ఇందులో కట్ చేసుకున్నాం మిక్సీలోకి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలండి. ఇలా పెద్దగా వేసామనుకోండి మిక్సీ తిరగదు, టైం వేస్ట్ కూడా మనకి. ఇప్పుడు ఈ జ్యూస్ తాగటం వల్ల ఉపయోగాలు ఏంటంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. రోగనిరోధక శక్తి పెరగటం వలన మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ కూడా పుష్కలంగా ఉంటాయండి. అలాగే విటమిన్స్, మినరల్స్, ఇతర పోషకాలు కూడా ఉంటాయండి. మనకి బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతాయి కదండి. బ్లడ్ లెవెల్స్ తగ్గినప్పుడు డాక్టర్స్ బ్లడ్ ఎక్కించాలంటారు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ జ్యూస్ ఉదయం గ్లాసు, సాయంత్రం గ్లాసు తాగుతాం కదండి. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయండి. మనకి బ్లడ్ లెవెల్స్ పెరగటం వలన హాయిగా ఉంటుంది. మళ్ళీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉదయాన్ని పరగడుపుని బ్రష్ చేసి నోరు పొక్కలించుకొని గోరువెచ్చటి నీళ్ళతోటి ఇదో గ్లాసు తాగారనుకోండి వెయిట్ లాస్ కూడా అవుతారండి. అలాగే ఫ్రూట్ జ్యూసు, వెజిటబుల్ జ్యూస్ తాగుతాం కదండి, దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. కానీ ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల చాలా ఉపయోగాలండి, అంతకన్నా ఎక్కువ ఉపయోగాలు ఉంటాయండి. కాబట్టి మనందరము మన పెరట్లోని గోధుమ గడ్డిని పెంచుకొని ఆ జ్యూస్ని తాగి ఆరోగ్యంగా ఉందామండి. ఓకేనండి, ఇప్పుడు చూపిస్తాను నేను గోధుమ గడ్డి జ్యూస్. ఇప్పుడు ఈ గ్లాస్ కట్ చేశాను కదా, దీనికి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేద్దామండి, ఎక్కువ అక్కర్లేదు. 1/2 గ్లాస్ వాటర్ వేసి మిక్సీ చేసి ఇదిగోటండి గోధుమ గడ్డి జ్యూస్. ఇది మరి కొంచెం వాటర్ వేసుకొని సెకండ్ టైం కూడా చేసుకోవచ్చు. ఇదిగోటండి గోధుమ గడ్డి జ్యూస్. చాలా బాగుంటుందండి. ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ జ్యూస్లోని మనం ఉట్టి నిమ్మకాయ అయినా పిండుకొని తాగొచ్చండి. అలా కాదనుకున్న వాళ్ళు గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నాం కదా, ఆ టైంలోనే ముందుగా కలుపుకోకుండా ఆ టైంలోనే 1 స్పూన్ తేనె కలుపుకోవచ్చు. తేనె, నిమ్మకాయ కూడా కలుపుకోవచ్చు. గోధుమ గడ్డి జ్యూస్ చేసుకున్నాం కదండి, ఇందులోని ఇగోటండి నిమ్మకాయ చక్కని అంతా అక్కర్లేదండి, కొంచెం ఇలా పిండుకొని ఇలా కలిపించుకొని అంతేనండి. నచ్చిన వాళ్ళు తేనె కూడా కలుపుకోవచ్చండి. నేనైతే నిమ్మకాయ కలుపుకుంటున్నాను. నిమ్మకాయ జ్యూస్ కలుపుకొని తాగేయడమేనండి. దీనివల్ల ఉపయోగాలు విన్నారు కదండి. ఓకేనండి, చూసారు కదండి ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల ఉపయోగాలు. మీరు కూడా ఈ హెల్త్ టిప్స్ పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండండి. మీ అందరికీను ఈ హెల్త్ టిప్స్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.